కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాకుండా ఒక ముస్లిం నాయకుడిగా చెప్పండి, మీరు హైదరాబాదులో ముస్లింల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడి అందరిలా వాళ్ళు కూడా తమ జీవన విధానాలు మార్చుకొని అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు వారి కోసం ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వాలు ఫస్ట్ వాళ్ళకి మా దగ్గర స్కూల్ డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉంటారండి. ఎందుకంటే ఫాదర్ పంక్చర్ పని చేస్తారు, పంక్చర్ షాప్ పెట్టుకొని పనిచేస్తారు, ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తారు. వాళ్ళు పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వలే పరిస్థితి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంటు. గవర్నమెంట్ స్కూల్స్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి వాళ్ళకి టీచర్స్ వేసేసి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 100% వచ్చే రోజులలో గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ముందు ఫిల్ చేసి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఆ ఏరియాకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. మూడో విషయానికి వస్తే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి వాళ్ళకి బిజినెస్ చిన్న చిన్న బిజినెస్లో కొంచెం డెవలప్మెంట్ చేస్తే వాళ్ళ పిల్లలు కొంచెం చదువుకుంటారు. ఎడ్యుకేషన్ వస్తేనే ఇది డెవలప్మెంట్ వస్తుంది. జాబులు వస్తేనే వాళ్ళు జీవితం మారుతుంది. మేము జాబులు ఇచ్చే ప్రయత్నం, మన ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రయత్నము, లోన్లు ఇచ్చే ప్రయత్నం 100% మా కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా చేస్తుంది కూడా వచ్చే రోజులలో. మీరు చూస్తారు మా మేనిఫెస్టోలో మా మీద చాలా మా పీసీసీ ప్రెసిడెంట్ మీద చాలా భరోసా ఉంది. 100% ఆయన ముస్లిమ్స్కు సంబంధించిన మంచి మంచి స్కీమ్స్ తీసుకొని మేనిఫెస్టోలో వస్తున్నారు. అంటే మహాకూటమి అధికారంలోకి వస్తే ముస్లిమ్స్ అంటే మైనార్టీలంతా కూడా సంతృప్తి పడేలా పరిపాలన ఉంటుంది అని అనుకోవచ్చు. 100% ఉంటుంది, 100% ఉంటుంది. నేను చెప్తున్నా కదా 100%. ఏది మేము 2004 నుంచి 14 వరకు చేస్తున్నాం ఆ ప్రకారం చూస్తే 10 to 15 lakhs స్టూడెంట్స్ బెనిఫిట్ అయిన జాబ్స్ వచ్చినాయి, పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ వచ్చినాయి, విఆర్ఓలో జాబ్స్ వచ్చినాయి, వీళ్ళకి లోన్స్ ద్వారా వాళ్ళు బిజినెస్ పెట్టుకున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్నారు, మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా ఇంజనీర్లు ఉన్నారు. 100% ఆ రోజులలో జరిగినాయి. ఆ మూతపడిన కాలేజీలని మళ్ళీ ఓపెన్ చేస్తాం. వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ అనేది 100% మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మేము ఇప్పుడు దాని గురించే సప్లాన్ తీసుకొస్తున్నాం. బడ్జెట్లు ఇప్పుడు మీరు చూసుకోండి, ఒకవైపు చూసుకుంటే ఈ మన కేసీఆర్ గారు ఇచ్చిన బడ్జెట్ ఇప్పుడు 2000 crores మేము బడ్జెట్ ఇస్తున్నామని చెప్తున్నాం. ఒకవైపు చూసుకుంటే 2014-15లో 1030, దాంట్లో స్పెండింగ్ ఎంత అండి? 307 crores స్పెండ్ చేస్తున్నారు. 2015-16 చూసుకుంటే 1130, దాంట్లో స్పెండింగ్ ఎంత? 49%, 490 crores మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టినారు. అంటే 2016-17 చూసుకోండి 1204 crores ఉంటే 850 చేసినారు. మళ్ళా 2018-19 చూసుకుంటే 2000 crores బడ్జెట్ ఉంది, దాంట్లో 814 crores స్పెండ్ చేసినారు. అంటే 50% ఆఫ్ ది బడ్జెట్ కూడా వాళ్ళు స్పెండ్ చేయలేదు. ఆ ప్రకారం మనము టోటల్ తెలంగాణ బడ్జెట్ చూసుకుంటే 0.1% కూడా స్పెండింగ్ లేదండి. ఇప్పుడు సప్లాన్ తీసుకుంటే 12% మా పాపులేషన్ ఉంది. ఆ సప్లాన్ వస్తే 100% ఆ 12% పాపులేషన్కి ఎంత బడ్జెట్ కేటాయించాలి టోటల్ బడ్జెట్లో నుంచి 100% దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే 4 times 5 times బెటర్ డబుల్ చేసి మేము మైనార్టీస్కి బడ్జెట్స్ ఇస్తాం. ఈ రాజకీయ వ్యవస్థ నుంచి బయటపడి అందరూ ముస్లిమ్స్ అంతా బాగా ఉండాలంటే ఒక ముస్లిం యువకుడు కావచ్చు, ఒక ముస్లిం యువతి కావచ్చు, ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా ముస్లింల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అని ఒక ముస్లిం యువకుడిగా మీరు ఏమని చెప్తారు? చెప్పండి, ఏం సూచిస్తారు అసలు? ఇప్పుడు ఎంఐఎం ఉన్నప్పుడు మా లీడర్ని, ముస్లిం లీడర్ని, కాంగ్రెస్ పార్టీని ఎవరు డెవలప్ కానీయలేదు. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంటే దారుసలాంలో ఉంటుండే. అంటే వాళ్ళు చెప్పినట్టే నడుస్తుండే. ఈ లీడర్ కావాలా ఎవరు డిసైడ్ చేస్తుండే? ముస్లిం లీడర్ డెవలప్ కావాలా అంటే ఎంఐఎం డిసైడ్ చేస్తుండే. లేదు మీకు టికెట్ ఇవ్వాలా, ఓకే డమ్మీ సీట్ ఇవ్వండి. ఏ లీడర్షిప్ ఒక స్టేట్మెంట్ ఇవ్వద్దు, అన్నీ ఎంఐఎం మీద డిపెండ్ ఉండే. ఇప్పుడు అట్లా లేదు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ గారు ఉన్నారు. ఆయన చైర్మన్లో ఓపెన్గా చెప్తున్నాం, మాకు ఎంఐఎం తోటి సంబంధం లేదు, ముస్లిమ్స్కి లీడర్షిప్ కూడా డెవలప్ కాదు, నేను 100% లీడర్షిప్ డెవలప్ చేస్తా. వచ్చే రోజులలో ఏ స్కీమ్స్ కూడా ప్రాబ్లం కాకుండా 100% నేను ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఆయన చూస్తున్నా. ఆయన చెప్పడం జరిగింది. యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ నేను కూడా చెప్తున్నా 100% ఏ విషయంలో కూడా ముస్లిమ్స్లో విషయంలో మేము కాంప్రమైజ్ కాకుండా మా పీసీసీ ప్రెసిడెంట్ గారికి చెప్పి 100% మేము ఇంప్లిమెంట్ చేస్తాం వచ్చే రోజులలో. మా ఎవరు సీఎం ఉంటారో సీఎం గారికి చెప్పి మేము 100% మా ఉన్న స్కీమ్స్ అన్నీ ప్రాపర్గా డెవలప్మెంట్ అయ్యి మా లీడర్షిప్ కూడా డెవలప్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మైనారిటీ సిచ్యువేషన్ కూడా డెవలప్ చేస్తాం. హైదరాబాద్లో ముస్లింల యొక్క స్థితిగతులు మారాలన్నా, వాళ్ళ జీవన పరిస్థితులు మారాలన్నా మహాకూటంలో అధికారంలోకి రావాలి అంటారు. 100% రావాలి. వస్తేనే ఈ 100% మేము ప్రభుత్వం మాది 100% ఫామ్ అవుతుంది ఖచ్చితంగా 100%. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.